హాయ్ అండి, వెల్కమ్ టు ది మోనికాసింహ వ్లాగ్స్. ఈరోజు నేను గోంగూర పచ్చడి రెడీ చేసి చూపించాలనుకుంటున్నానండి. ఇది పాతకాలపు పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దీనికోసం నేను ఒక కట్ట గోంగూర మగ్గించి పెట్టుకున్నానండి. నెక్స్ట్ దీనికోసం కొరిం పచ్చడి, పండుమిర్చి పచ్చడి తీసుకుంటున్నానండి. ఫస్ట్ ఈ పచ్చడిని మిక్సీకి వేసుకొని మెత్తగా చేసుకున్న తర్వాత గోంగూర కూడా యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకుందామండి. ఆల్రెడీ పచ్చడిలో సాల్ట్ ఉంది కాబట్టి చూసి సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని తాలింపు పెట్టుకుందామండి. తాలింపు పెట్టుకోవడం వల్ల మినిమం 10 to 30 days వరకు నిల్వ ఉంటుందండి. నేను ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ తీసుకున్నానండి. నెక్స్ట్ తాలింపు గింజలు వేసుకుంటున్నానండి. పచ్చడిలో తాలింపు గింజలు కొంచెం ఎక్కువగా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే ఒక ఎండుమిరపకాయ ప్లస్ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఓన్లీ 2 items తోటే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇందులోనే కొంచెం ఇంగువ, కొంచెం పసుపు యాడ్ చేసేసి ఫ్రై చేస్తున్నానండి. ఇది వేగిపోయిందండి. ఇందులో నేను ఒక ఆనియన్ యాడ్ చేశానండి. నార్మల్గా ఆనియన్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుందండి. కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత గోంగూర పచ్చడి యాడ్ చేద్దామండి తాలింపులోకి. ఇది మా అమ్మ చెప్పిన ఒక సీక్రెట్ రెసిపీ అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది. నేను ఇందులో ఒక 1/2 tablespoon జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేస్తున్నానండి. నార్మల్గా పచ్చళ్ళలో కాదండి, పులుసులో కూడా జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. లైట్గా ఫ్రై అయిన తర్వాత గోంగూర పచ్చడి కూడా యాడ్ చేసుకొని ఒక 2 or 3 minutes ఉంచుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు మగ్గన అవసరం లేదండి. గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.